గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే మను చరిత్ర అనే పాయింట్ని హైలైట్ చేసింది. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు తొలి పథకం, షూటింగ్లో కాంస్యం సాధించిన బాకర్. ఒలింపిక్స్లో పథకం సాధించిన భారత తొలి మహిళా షూటర్గా రికార్డ్. పడిలేవడం అంటే, పోయిన చోట వెతుక్కోవడం అంటే, ఓటమిని విజయానికి సోపానంగా మార్చుకోవడం అంటే, సమాధానం కోసం మను బాకర్ వైపే చూడాలి. గత ఒలింపిక్స్లో భారీ అంచనాలతో బరిలోకి దిగి ఆడిన 3 ఈవెంట్లోనూ పేలవ ప్రదర్శన చేసి అవమానభారం ఎదుర్కొన్న ఈ అమ్మాయి ఇప్పుడు మళ్ళీ అదే అత్యున్నత వేదికలో గొప్ప ప్రదర్శనతో పోడియంపై సగర్వంగా నిలబడింది అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. గతంలో షూటర్లో రాజ్యవర్ధన్ సింగ్ 2004లో గెలిస్తే 2008లో అభినవ్ బింద్రా, 2012లో విజయ్ కుమార్ రజతం సాధించారు. రజతం, స్వర్ణం, రజతం వచ్చినాయి. ఇప్పుడు కాంస్యం 2012లో గగన్ నారంగ్ తీసుకుంటే ఇప్పుడు మరొకసారి కాంస్యం. అయితే తొలి మహిళా షూటర్గా రికార్డు సాధించింది అమ్మాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేసినప్పుడు, జాతీయ విద్యా సంస్థల దశ తిరిగేనా? రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ కేటాయించిన జాతీయ విద్యా సంస్థల విశ్వవిద్యాలయాల్లో కొన్ని 10 ఏళ్లు గడిచినా పూర్తి కాలేదు. వైకాపా ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టకపోవడం, పాలకుల నిర్లక్ష్యం కారణంగా గత 5 ఏళ్లు పనుల్లో వేగం మందగించింది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రానికి ప్రాధాన్యం ఇస్తున్నందున కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తే జాతీయ విద్యా సంస్థలు పనులు పూర్తి కావడంతో పాటు సమస్యలను పరిష్కారం లభిస్తుంది. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాలకు గత ఏడాది వరకు ప్రత్యేకంగా నిధులు కేటాయించగా ఈసారి బడ్జెట్లో అన్నింటికీ కలిపి ఒకే పద్దు కింద కేటాయించారు. గిరిజన విశ్వవిద్యాలయానికి నిధులు కేటాయించిన వైకాపా ప్రభుత్వం స్థలాన్ని మార్చడంతో ఒక్క ఇటుక పడలేదు. 2023-24 సవరించిన బడ్జెట్ అంచనాలో తెలంగాణ, ఏపీ గిరిజన వర్సిటీలకు కలిపి 40.67 కోట్లు కేటాయించారు. కేంద్రీయ వర్సిటీకి గత ఏడాది సవరించిన బడ్జెట్ అంచనాల ప్రకారం 112 కోట్లు ఇచ్చారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు ఈ బడ్జెట్లో నిధుల కేటాయింపు 28% పెరిగింది. ఈ నిధులను రాబట్టి పనులు పూర్తి చేస్తే వర్సిటీ నిర్మాణాలు పూర్తవుతాయి. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు 2014 తెలుగుదేశం పార్టీ హయాంలో విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రెల్లి రెవెన్యూ పరిధిలోని అప్పన్న దొరపాలెంలో 526.24 ఎకరాలు కేటాయించారు. శంకుస్థాపన చేసి భూమి చుట్టూ 10 కోట్లతో ప్రహరీ నిర్మించారు. భూసేకరణకు 29.97 కోట్లు పరిహారం చెల్లించారు. మౌలిక వస్తువులు కల్పించి విశ్వవిద్యాలయానికి అప్పగించే తరుణం 2019లో వైకాపా అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీ హయాంలో ఫిక్స్ చేసినటువంటి దాన్ని మార్చారు అన్నట్టు. బట్ అక్కడ లీగల్ లిటిగేషన్ వచ్చినే కన్స్ట్రక్షన్ ఆగిపోయింది 5 ఏళ్ళు కూడా. ఆ తర్వాత వీళ్ళు వేరేది మార్చాక కొత్తగా వచ్చింది. బట్ అబద్ధాన్ని నిజం చేసి, నిజాన్ని అబద్ధం చేసే ప్రయత్నం చేస్తుంది ఈనాడు. లేకపోతే జగనన్న విద్యా కానుకకు సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు 6 పథకాల పేర్లు మారుస్తున్నట్టు మంత్రి లోకేష్ వెల్లడి. చాలా మంచి ఆలోచన. జగనన్న అమ్మఒడికి తల్లికి వందనమని, జగనన్న విద్యా కానుక సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర, జగనన్న గోరుముద్దకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం, మనబడి నాడు నేడుకి మనబడి మన భవిష్యత్తు, స్వేచ్ఛకు బాలికా రక్ష, జగనన్న ఆణిముత్యాలకు అబ్దుల్ కలాం ప్రతిభ పురస్కారం అని పేర్లు మార్చినటువంటి అంశాన్ని హైలైట్ చేశారు. లేకపోతే సివిల్స్ కళలను చిదిమేసే నిర్లక్ష్యం, ఢిల్లీ కోచింగ్ సెంటర్లో 3 విద్యార్థుల దుర్మరణం, సెల్లార్లో గ్రంథాలయం చుట్టుముట్టిన వర్షపు నీరు, మృతుల్లో తెలంగాణ యువతి, నిర్వాహకుల అరెస్ట్, హత్యానేరం కింద కేసు అన్నటువంటి వార్తను హైలైట్ చేసి, సెంట్రల్ ఢిల్లీలో ఓల్డ్ రాజేంద్ర నగర్లో శనివారం రాత్రి ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి వరద నీరు పోటెత్తి సివిల్స్కి శిక్షణ పొందుతున్న 3 విద్యార్థులు మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఎగిరే ట్యాక్సీలతో కార్గో రవాణా, విధి విధానాలు రూపొందిస్తున్న తమిళనాడు, చెన్నై, కోయంబత్తూరు త్వరలో ప్రయోగాత్మక ప్రాజెక్ట్. ట్రాఫిక్ రద్దీ, వాతావరణ కాలుష్యం లేకుండా తక్కువ ఎత్తులో గాల్లో ఎగిరే పర్యావరణ హిత కార్గో రవాణాకు తమిళనాడు ప్రభుత్వం ముందుకొచ్చింది. రాష్ట్రంలో ప్రయోగాత్మక చెన్నై, కోయంబత్తూరు నగరాల్లో ఎగిరే కార్లని అంటే ఫ్లయింగ్ ట్యాక్సీలను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టింది. అందుకు ప్రత్యేకంగా విధి విధానాలు రూపొందిస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రతిపక్ష హోదా కాదు, ఎమ్మెల్యే పదవికే జగన్ అనర్హుడు, శాసనసభకు వెళ్లకుండా ప్రజలను మోసగించినందుకు రాజీనామా చేయాలి. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మండిపాటు. వైకాపా అధ్యక్షుడు మాజీ సీఎం జగన్పై పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి మండిపడ్డారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే శాసనసభ సమావేశాలకు హాజరవుతాను జగన్ పేర్కొనడం ఆయన అజ్ఞానానికి దర్శనమని ఆమె తీవ్రస్థాయిలో విమర్శించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సమన్వయంతో వికసిత భారత్ అంటూ బీజేపీ సీఎంలతో భేటీలో మోడీ, మన ఆటగాళ్లకు మద్దతు ఇవ్వాలని మన్ కీ బాత్లో ప్రధాని పిలుపు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు సమన్వయంతో గట్టి ప్రయత్నాలు చేయడం ద్వారా వికసిత భారత్ను సాకారం చేసుకోవచ్చని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. సాంస్కృతిక వారసత్వాన్ని అభివృద్ధి పరచడం, పురోగమన శకాన్ని నిర్మించుకోవడం కూడా వికసిత భారత్ ఆలోచనలు ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాయని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన 13 మంది ముఖ్యమంత్రులు, 15 మంది ఉప ముఖ్యమంత్రులతో 2 రోజుల సమావేశంలో భాగంగా 2వ రోజైన ఆదివారం ఆయన సమాలోచనలు జరిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి ఉపాధికి హాని అంటూ నిరుపేదల పొట్ట కొడుతూ పనులపై రాజకీయ గుణపం, టీడీపీ నేతల ఒత్తిళ్లతో రాష్ట్రంలో ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు, తమ వాళ్ళనే నియమించాలంటే అధికారులకు బెదిరింపులు, డబ్బులు వసూలు చేసుకుంటూ అధికార పార్టీ నేతల దందా, అటు పొలం పనులు సాకేటి ఉపాధికి దూరమే పేదల అవస్థలు. ఉపాధి హామీ యాక్టివ్ జాబ్ కార్డుదారుల సంఖ్య 56.15 లక్షలు. రాష్ట్రంలో సగానికి పైగా పంచాయతీల్లో వారం పాటు ఉపాధి పనులే లేవు. గత ఏడాది జూలై 2.23 కోట్ల పని దినాలు, ఈ ఏడాది జూలైలో 67 లక్షలే. కరోనాలోనూ పనులు కల్పించి ఆదుకున్న
వైఎస్ఆర్సీ ప్రభుత్వం అంటూ జగన్ ప్రభుత్వంలో పనిదినాలు 2.78 కోట్లు అయితే చంద్రబాబు ప్రభుత్వంలో పనిదినాలు 2.23 కోట్లు 2023లో 24కి వచ్చేటప్పటికి 0.67 వచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 2023లో ఇది 2.78 అప్పుడు అలాగే జూలైలో వచ్చేటప్పుడు జూలై లెక్కలో అప్పట్లో 5.42 కోట్లట, తర్వాత తెలుగుదేశం 2.78 కోట్లట. అదే 23లో అదే తెలుగుదేశం హయాంలో జూలైలో, వైసీపీ హయాంలో అయితే 2.23 కోట్లు అయితే అదే సమయంలో తెలుగుదేశం హయాంలో 0.67 లక్షలు, అంటే కేవలం 67 లక్షలే అన్నటువంటిది హైలైట్ చేసుకొచ్చారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మామూలు పనులు దొరకనప్పుడు ఉపాధి హామీ పనులు ఇవ్వాలి. ఇప్పుడు మామూలు పనులే బోల్డ్ అని ఉన్నాయి ప్రజలకి, అట్లాంటప్పుడు ఎందుకు ఇవ్వాలి అన్నటువంటిదే ఇక్కడ అసలు పాయింట్. అయిపోతే ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు అన్నటువంటి కాన్సెప్ట్ వచ్చేటప్పటికి అటు వైసీపీ వాళ్ళని పెట్టుకున్నారు, ఇప్పుడు టీడీపీ వాళ్ళని పెట్టుకుంటారు. అయిపోతే పచ్చ మీడియా డైరెక్షన్, పోలీసులు ఓవర్ యాక్షన్, మదనపల్లెలో అగ్ని ప్రమాదం ఘటనలో ఏకపక్షంగా విచారణ, ఆగమేఘాలపై సోదాలు, రాజకీయ ప్రత్యర్థులు వేధించడమే లక్ష్యం, రహస్యంగా విచారణ జరిగితే ఎల్లో మీడియాకు లీకులు ఇచ్చింది ఎవరు, సబ్ కలెక్టర్ కార్యాలయం రికార్డులు కాలిపోతే డిజిటల్ రికార్డులు ఉంటాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం ఘటనానంతరం జరుగుతున్న పరిణామాలను నిశ్చితంగా గమనిస్తూ పథకం ప్రకారం జరుగుతున్నట్టు స్పష్టమవుతుంది. ఫైళ్లు కాలిపోతే రెవెన్యూ కార్యాలయంలో డిజిటల్ రికార్డులు ఉంటాయి కదా, ఆర్డీఓ సీసీఎల్ఏ కార్యాలయాల్లో సంబంధిత రికార్డు భద్రంగానే ఉంటాయి. కనీసం ఫైళ్ల వెరిఫికేషన్ చేయకపోవడం, కేవలం ఎమ్మెల్యేలు నాయకుల చుట్టూనే తిరగడం అన్నటువంటిది వ్యూహాత్మకంగా జరుగుతోంది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే మరింత పెరిగిన గోదావరి అంటూ ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 15.9 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక, భద్రాచలం వద్ద ప్రమాదకరంగా ప్రవాహం, పోలవరం ప్రాజెక్టు 48 గేట్ల నుంచి 13.35 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల, ఎగువన వర్షాలు తెలిపేయడంతో క్రమంగా తగ్గుముఖం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వాటర్ ప్యాకెట్ల బోటు బోల్తా విజయకృష్ణ మృతి అన్నటువంటిది, ఏదైతే వరద బాధితులకు వాటర్ ప్యాకెట్ల బస్తాలు తరలిస్తున్న ఒక ఇంజన్ బోటు అదుపు తప్పి బోల్తా పడిన ఘాట్లో ఒక యువకుడు గల్లంతగా లైఫ్ జాకెట్లు ధరించిన మరో 5 ప్రాణాలతో బయటపడ్డారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరం మండలం ఊడిమూడిలంక సమీపంలోని వశిష్ఠ నదీపాయలో ఆదివారం చోటు చేసుకుని ఈ ఘటన వివరాలు ఉన్నాయి. మండలంలో వరద ముంపుకు గురైన ఊడిమూడిలంక, పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక గ్రామాల ప్రజలకు ఉచ్చులవారిపేట ఏటిగట్టు నుంచి పడవపై వాటర్ ప్యాకెట్ల బస్తాలు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఉచ్చులవారిపేట ఏటిగట్టు వద్ద సుమారు 200 వాటర్ ప్యాకెట్ల బస్తాలు ఇంజన్ బోట్లో లోడ్ చేశారు. పడవను నడుపుతున్న ఊడిమూడిలంకకు చెందిన ముద్దా మురళి, కూలీలు నేలపూడి యోహాన్, నేలపూడి వెంకటేశ్వరరావు, గిడ్డి సత్యనారాయణ, పీడబ్ల్యూఎస్ వర్కర్ గిడ్డి ఈశ్వర్ లైఫ్ జాకెట్లు ధరించారు. పెదపేటకు చెందిన మరో కూలీ చదలవాడ విజయకృష్ణ లైఫ్ జాకెట్ ధరించలేదు. వీరు 6 బోట్లో ఊడిమూడిలంకకు బయలుదేరారు. 25 మీటర్ల దూరం వెళ్లేసరికి బోటు అదుపు తప్పి నీట మునిగిపోయింది. దీంతో ఈత వచ్చిన ఈశ్వర్ తన లైఫ్ జాకెట్ విజయకృష్ణకు అందించాడు. అయినప్పటికీ విజయకృష్ణ నీట మునిగి గల్లంతయ్యాడు. మిగిలిన 5 వ్యక్తులు వరద ఉద్ధృతిలో 1.5 కిలోమీటర్ల దూరం వరకు కొట్టుకుపోయి అక్కడున్న చెట్ల కొమ్మను పట్టుకుని వేలాడారు. ఒడ్డున ఒక వ్యక్తి బోటు మునిగిపోవడానికి గమనించి బూరుగులంక రేవులో పడవ నడిపే వ్యక్తికి సమాచారం అందించాడు. దీంతో హెచ్సి బూరుగులంక నుంచి 2 బోట్లలో నదిలోకి వెళ్లి చెట్లకు వేలాడుతున్న 5 రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చారు. గల్లంతైన యువకుడి కోసం ఎన్డీఆర్ఎఫ్ దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి న్యాయం కావాలి, రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కుతున్న వైసీపీ భూబాధితులు, మదనపల్లి డివిజన్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధితుల నుంచి ప్రభుత్వం వింతలు స్వీకరించడం ప్రారంభం కావడంతోనే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని ప్రజలు కూడా ముందుకొస్తున్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో బాధితులు అక్కడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి తమ భూములు వైసీపీ నేతల పేరిట ఎలా రిజిస్టర్ చేశారంటూ నిలదీస్తున్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం, ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసం వద్ద ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్కి రాష్ట్ర నలుమూలల నుంచి బాధితులు తరలివస్తున్నారు. అలాగే పలు జిల్లాల కలెక్టర్లు, ఆర్డీఓలను కలిసి తమ భూమి అన్యాక్రాంతమైందంటూ జనం ఫిర్యాదులు చేస్తున్నారు. న్యాయం కావాలంటే రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ఎక్కుతున్నారు వైసీపీ బాధితులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో వైసీపీ బాధితులు, తెలుగుదేశం బాధితులు అని ఉండరు, ఎవరికి వాడికి లీగల్ లిటిగేషన్ వస్తూనే ఉంటుంది. అందులో వైసీపీ వాళ్ళు కూడా ఉండొచ్చు, అందులో తెలుగుదేశం వాళ్ళు కూడా ఉండొచ్చు. లీగల్ లిటిగేషన్స్ అన్నటువంటిది దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి సమస్య. దానికి పరిష్కారమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అది మూసేసిన తర్వాత ఇప్పుడు ఎదురవుతున్నటువంటి సమస్య అందరూ వస్తున్నారు. ఎన్ని పరిష్కరిస్తారు అన్నది చూడాల్సినటువంటి అంశం. అయితే కబ్జాదారులపై కొరడా అంటూ వైసీపీ భూదోపిడీపై హైకోర్టు జడ్జి నేతృత్వాన్ని విచారణ, 3 సభ్యులతో కమిటీలో సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రతిపాదన, నేడు చంద్రబాబు సమీక్షల నిర్ణయం అంటూ రాష్ట్రంలో విలువైన ప్రభుత్వ భూముల పరాధీనం, ప్రైవేటు భూములు రాజకీయ నేతలు చేపట్టడంపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో 3 సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేయాలనుకోవడం. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద జరిగే సమావేశంలో కమిటీతో విచారణకు రెవెన్యూ శాఖ ప్రతిపాదించబోతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఎడారి జీవితం అంటూ ఏజెంట్ల మోసాలు, నకిలీ వేసాలు,
ప్రాణాలు దక్కితే చాలని ఆశ, పాస్పోర్ట్ లాక్కుంటారు జీతాలు ఎవరు, చెప్పే పని ఒకటి చేయించేది మరొకటి, యజమాని దయాదక్షిణాలపైన జీవితం, ఎడారి విధుల్లో గొంతు తడవడం కష్టమే, సక్రమమైన విధానంలో వెళ్ళడమే మేలు, నకిలీ ఏజెంట్ల మోసాలకు బలి కావద్దు అంటే ఏదైతే తాజాగా జరిగినటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి ఇష్యూని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఆశించిన ఫలితాలు ఎందుకు రాలేదు, కారణాలు ఏంటో సమీక్షించాలి, పునరావృతం కాకుండా కార్యాచరణ, బీజేపీ సీఎంల సమావేశాల నిర్ణయం, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి, కొత్తవి పర్యవేక్షించాలి సీఎం ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జగన్ ఎంత పిరికితనమా సిగ్గు అంటూ ప్రజాస్వామ్య హేళన దివాలా కోరుతాను, ప్రజలను మోసం చేయడం మీకే చెల్లు, ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ మీడియా అసెంబ్లీ కాదు, ప్రతిపక్ష హోదాకే కాదు, ఎమ్మెల్యేకి అర్హులు కాదు, అసెంబ్లీకి వెళ్ళని మీరు తక్షణమే రాజీనామా చేయాలంటూ షర్మిల్ డిమాండ్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే జగన్ పాపాలపై ప్రజలు చర్చించాలి అంటూ అందుకే శ్వేతపత్రాలు విడుదల చేసాం, ప్రతి నెల 1నే పింఛన్ ఇస్తున్నాం, ఆగస్టు 15 100 అన్న క్యాంటీన్లు ప్రారంభం, ప్రజలు ఓపిక పట్టాలి, ఆదుకుంటాం, మంత్రి అచ్చెన్న మంత్రులతో కలిసి ముంపు ప్రాంతాల పర్యటన, మాజీ సీఎం జగన్ తన హయాంలో చేసిన పాపాల అరాచకాలు దోపిడీలతో పాటు ప్రభుత్వ సంస్థలను కూడా తాకట్టు పెట్టి మొత్తం 12 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. ఈ విధ్వంసకర విధానాలపై రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు చర్చించాలి, అర్థం చేసుకోవాలి, ఆలోచించాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. గత పాలనలో జరిగిన విధ్వంసాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పేందుకే సీఎం చంద్రబాబు 7 శ్వేతపత్రాలు విడుదల చేశారని తెలిపారు. రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, కందులు దుర్గేష్, కలెక్టర్ పి ప్రశాంత్, వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీ రావులతో కలిసి ఆదివారం ఆయన వరద ముంపు ప్రాంతాలు పర్యటించారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇక్కడే అసలు విచిత్రం ఏంటంటే వెళ్ళింది వరద ముంపుకి, అక్కడ జగన్ హయాంలోది లేకపోతే శ్వేతపత్రాలకు సంబంధించిన చర్చ ఏంటో అర్థం కాదు. అంటే వాళ్ళు సమస్యలు ఇవి ఉన్నాయి అంటే జగన్ హయాంలో డబ్బులు అప్పు చేసేశారు కాబట్టి ఇప్పుడు ఇవ్వట్లేదని చెప్పడమా, అక్కడ ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ బాధలు చెప్పుకుంటే జగన్ టైంలో డబ్బులు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఇవ్వలేకపోతున్నామని చెప్పడం. ఇంకోటి నిన్ననే 9.5 లక్షల కోట్లు అన్నారు, అసలు 4.5 లక్షల కోట్లు అన్నారు, మిగతా వడ్డీలన్నీ కలిపి లెక్క రాశారు. 9.5 లక్షల కోట్లు అంటే మళ్ళీ 12 లక్షల కోట్లు, మొన్న 14 లక్షల కోట్లు. ఈ చర్చ అట్లా నోటికొచ్చిన మాట ఏదో ఒకటి చెప్పి అసలు విషయాల నుంచి డైవర్ట్ చేయడం అన్నటువంటిది అయితే కథ నడుస్తూనే ఉంది. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.